వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్కి ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ యాడ్ చేస్తున్నారు. ఇందులో మీ యొక్క ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ మార్క్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మార్క్స్ అయితే ఆల్రెడీ మీకు రిజల్ట్స్ వచ్చేసింది కాబట్టి మీ దగ్గర ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది డాటా ఉంది. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ మార్క్స్ ఎన్ని అనేది బేస్ చేసుకొని మీరైతే మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఇంటర్ మార్క్స్ ఐపీఈ ఈ 25%లో ప్రతి 1%కి మీ ర్యాంకు 5000 డిఫరెన్స్ వస్తుంది కంపల్సరీగా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ చేసుకుని 4500 నుంచి 5000 వరకు మీ ర్యాంకు డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు ఇంత ర్యాంకు లాస్ అయినట్టు 1%కి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీకు వచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మీకు ఈ 25% వెయిటేజ్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఆ పర్సంటేజ్కి మీకు ఎంత ర్యాంకు లాస్ అవుతుంది ఎంసెట్లో, ఈ ర్యాంకు మీరు లాస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్లో మీరు మార్క్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే అనేది మీకు క్లారిటీగా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. వెరీ ఇంపార్టెంట్, మీకు ప్రిపరేషన్ సంబంధించిన బెస్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీ దగ్గర ఉన్నదాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇప్పుడు మీ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి 25% వెయిటేజ్ కానీ చెప్తాను. నెక్స్ట్ ఈ వచ్చిన వెయిటేజ్కి మీకు ఎంత పర్సంటేజ్ తగ్గుతుంటే ఎంత ర్యాంకు మీరు లాస్ అవుతున్నారనేది చెప్తాను. దాని తర్వాత ఈ ర్యాంకు లాస్ అవ్వకుండా కవర్ చేసుకోవాలంటే ఎంసెట్లో ఎన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి మిగిలిన స్టూడెంట్స్తో. అంటే సపోజ్ ఇప్పుడు ఇంటర్ వెయిటేజ్ మీ దగ్గర 10% ఉందనుకుందాం, ఇంకొక స్టూడెంట్కి 9% ఉంది. ఇప్పుడు ఈ 9% ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ 5000 ర్యాంక్ లాస్ అయినట్టే కదా. మరి ఇప్పుడు ఈ 10% ఇంటర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్తో ఈ 9% ఇంటర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ 5000 ర్యాంకు కవర్ చేసుకోవాలంటే ఇండైరెక్ట్గా ఎంసెట్ ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్లోనే మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకా ఇంటర్ మార్క్స్ అయితే ఎలాగో ఇంక్రీజ్ చేసుకోలేరు కదా. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసింది, సెకండ్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ కూడా రాసేశారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. మీ దగ్గర ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే ఎంసెట్లోనే మీ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అవి ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనేది మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ చేస్తేనే టాప్ ర్యాంకర్లో మీరు ఉంటారు. అందరికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇంటర్ మార్క్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందనేది. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ మార్క్స్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్ చెప్తాను చూడండి. సో ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేషన్ అనగానే మీరు అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఇంటర్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అందరికీ, ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకొకటి సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంటుంది. మిగిలినవి మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, 1A 1B కదా. నెక్స్ట్ బైపీసీ స్టూడెంట్స్కి అయితే బాటనీ 1, జువాలజీ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1. సేమ్ యాజ్ టీజ్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ 4 సబ్జెక్ట్స్ ఇక్కడ మార్క్స్ చూడండి. మీకు ఎంపీసీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్ మార్క్స్ మ్యాథ్స్ 1A 75, మ్యాథ్స్ 1B 75, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60. ఓన్లీ ఈ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఆ తెలుగు, ఈ సబ్జెక్ట్స్ని మనకు క్యాలిక్యులేట్ చేయరు. ఇంటర్ మార్క్స్ వెయిటేజ్కి ఓన్లీ సబ్జెక్ట్స్ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఈ 75 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి రాసుకోండి. ఇలా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఫస్ట్ నోట్ చేసుకోండి. ఓన్లీ సబ్జెక్ట్స్ మార్క్స్ మాత్రమే. అదే మీరు బైపీసీ స్టూడెంట్ సో మీ మార్క్స్ ఎన్ని, బాటనీ ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, జువాలజీ ఫస్ట్ ఇయర్, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఫస్ట్ ఇయర్. మీకు కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ సాంస్క్రిట్ ఆ తెలుగు కానీ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అనేవి ఈ ఇంటర్ మార్క్స్ వెయిటేజ్లో ఇంక్లూడ్ చేయరు. ఓన్లీ సబ్జెక్ట్స్ మార్క్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు. సో ఇక్కడ మరి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ఈ ఫస్ట్ ఇయర్ మార్క్స్ వెయిటేజ్ ఎంత కాబోతుంది అంటే కనుక, సో మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే
ఫస్ట్ ఇయర్లో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ ఎన్ని టోటల్ అవుతాయి? 270 మార్క్స్ అవుతాయి. మీకు మళ్ళీ సబ్జెక్ట్స్ మార్క్స్ సెకండ్ ఇయర్లో ఎన్ని అవుతాయి? 330 మార్క్స్ అవుతాయి. ఎందుకు? ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు సెకండ్ ఇయర్ మార్క్స్ సంగతి పక్కన పెట్టేద్దాం. ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే చూద్దాం. ఫస్ట్ ఇయర్ టోటల్గా 270 మార్క్స్ అంటే మీకు 25% వెయిటేజ్లో మీ వెయిటేజ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని 11.25 వెయిటేజ్ ఉంటుంది. 25%లో మీ యొక్క వెయిటేజ్ ఇప్పుడు 11.25 వెయిటేజ్ ఉంటుంది. అండ్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే కనుక 25% వెయిటేజ్లో మీకు 240 మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. ఈ 240 మార్క్స్కి మీ వెయిటేజ్ అనేది 25%లో 10% వెయిటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ మీకు ఫస్ట్ ఇయర్ మార్క్స్లో 11.25% వెయిటేజ్కి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తుంది, బైపీసీ స్టూడెంట్స్కి 10% వెయిటేజ్లో ఎంత మార్క్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు మీరు మీ యొక్క మార్క్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. టోటల్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఇంటూ 25/600. ఇదే ఫార్ములా యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు, మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అనుకోండి, మ్యాథ్స్లో 70 + 70 + 55 + 50 వచ్చాయి. ఈ టోటల్ బై 600 ఇంటూ 25 చేస్తే మీకు 270కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ మార్క్స్ ఎన్ని అయ్యాయి ఎంపీసీ స్టూడెంట్స్కి? 70 + 70 + 55 + 50 టోటల్గా 245 మార్క్స్ అయ్యాయి. 245 ఇంటూ 25/600 చేయండి, 10.20 అవుతుంది. అంటే మీకు ఆల్రెడీ రావాల్సిన 11.25%కి ఇంటర్ మార్క్స్ వెయిటేజ్లో మీ మార్క్స్ వెయిటేజ్ అనేది 10.20% వెయిటేజ్ వస్తుంది. అలాగే బైపీసీ స్టూడెంట్స్ కూడా సేమ్ ఇలానే క్యాలిక్యులేట్ చేయండి. మీరు ఇప్పుడు 60 మార్క్స్ ఉన్నాయి కదా, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 60 వచ్చింది. బాటనీ, జువాలజీ 55, ఫిజిక్స్ 50 అనుకుందాం, కెమిస్ట్రీ 55 వచ్చాయి అనుకుందాం. బై 600 ఓవరాల్ ఇంటూ 25 మీరు కూడా ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 10%కి ఎంత మార్క్స్ వచ్చింది అనేది మీకు ఇలాగ పర్సంటేజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ బేస్ చేసుకొని మీ ర్యాంక్స్ ఎంతవరకు లాస్ అయ్యారో ఆల్రెడీ టోటల్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాను. ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్. ఎంపీసీ స్టూడెంట్స్కి హైయెస్ట్ ఇంటర్ పర్సంటేజ్ టోటల్గా 270/270 వస్తే ఎంత పర్సంటేజ్? 11.25. బైపీసీ స్టూడెంట్స్కి 240/240 మార్క్స్ వస్తే 10% నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 11.25 మీకు ఉంది, మీకు 10% ఉంది అంటే కనుక మీరు ర్యాంకులో ఏమీ లాస్ అవ్వరు. ఇంకా మీకు 0.1% తగ్గుతుంది అంటే కనుక మీ ర్యాంకు ఇలా డౌన్ అయిపోతుంది మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే కనుక. అంటే ఇప్పుడు ఎంసెట్లో సేమ్, ఇప్పుడు మీకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీకు ఎంసెట్లో 100 మార్క్స్ వచ్చాయి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా అనుకోండి, ఎంపీసీ బైపీసీ సేమ్ 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్సే ఎంసెట్లో ఉన్నారు. అదే మీకు ఇంటర్లో ఫస్ట్ ఇయర్ మార్క్స్ కనుక 270/270 వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ 11.25% యాడ్ అవుతుంది. 240/240 వస్తే 10% యాడ్ అవుతుంది 25%కి. ఓకే, ఇది స్టూడెంట్ 1 అనుకుందాం. అదే ఇంకొక స్టూడెంట్ 2 ఎవరైనా ఒకరు అనుకుందాం, వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చడం వల్ల వాళ్ళ పర్సంటేజ్ డౌన్ అయిపోయి ఇక్కడ 11.15 వచ్చింది అనుకున్నాం ఎగ్జాంపుల్గా. ఇక్కడ స్టూడెంట్కి 9 వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఈ ఇద్దరు స్టూడెంట్స్కి ర్యాంక్ కంపేర్ చేస్తే 5000 ర్యాంకు డిఫరెన్స్ వస్తుంది. మీకు సేమ్ ఎంసెట్లో 100 మార్క్స్ వచ్చినా మీ ఇంటర్ మార్క్స్ తగ్గడం వల్ల మీకు ఇంత డిఫరెన్స్ వస్తుంది. సో మీకు డిఫరెన్స్ ర్యాంక్స్ ఎంత ఉంటాయంటే ఒక్కసారి మీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ మీకు 270కి, బైపీసీ స్టూడెంట్స్ 240కి ఎంత పర్సంటేజ్ వస్తుంది వెయిటేజ్ అనేది కామెంట్లు తప్పకుండా మెన్షన్ చేయండి. 11.25, 10, 0 డిఫరెన్స్ వస్తుంది. ఇంకా 0.1 ప్రతి 0.1%కి మీ ర్యాంక్ డిఫరెన్స్ అనేది 400 నుంచి 500 వరకు మ్యాక్సిమం ఉంటుంది కంపల్సరీగా. 24 అయితే 500 లాస్ అవుతారు, 23 అయితే 1000 లాస్ అవుతారు, 22 అయితే 1500, 21 అయితే 2000, 2 అయితే 2500, 11.19 3000. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మార్క్స్తోనే ఇంత లాస్ అవుతారు. మీరు మళ్ళీ
ఇన్ కేస్ సెకండ్ ఇయర్లో కూడా ఇంకా మీ మార్క్స్ తగ్గాయి అనుకోండి, మళ్ళీ సెకండ్ ఇయర్లో రావాల్సిన మార్క్స్కి అప్పుడు మీ ర్యాంక్ ఇంకా లాస్ అవుతుంది. ఇప్పుడు ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ 11.25కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 11.25కే సపోజ్ మీరు ఇప్పుడు చెప్పిన స్టూడెంట్కి 11 వచ్చింది అనుకోండి, 11.17 వచ్చింది. ఆల్రెడీ ఎంత ర్యాంక్ లాస్ అయ్యారు? 4000 ర్యాంక్ లాస్ అయిపోయారు. మిగిలిన స్టూడెంట్తో కంపేర్ చేస్తే సపోజ్ 70 మార్క్స్ ఎంసెట్లో వచ్చిన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మీరు 4000 ర్యాంక్ రాసారు. మళ్ళీ సెకండ్ ఇయర్ మార్క్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్లో కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఫుల్ మార్క్స్ రాలేదనుకోండి, అప్పుడు టోటల్గా 25% క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు కనుక ఓన్లీ 23నే ఉందనుకోండి, మీ 2% తగ్గిందంటే మీ ర్యాంకు 10,000 తగ్గిపోతుంది. మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే 10,000 ర్యాంకు డిఫరెన్స్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, మీరు ఎంత ర్యాంక్ రాసుకోవడానికి ఛాన్స్ ఉందనేది చెప్తే, నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంటర్లో రాసైన ర్యాంక్ని ఎంసెట్లో ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు గన్ షాట్గా ఆ స్టూడెంట్తో ఈక్వల్గా ర్యాంక్ వస్తుంది, అంతకంటే ఎక్కువ ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీరు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి మీ మార్క్స్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ.